అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ganeshutsav.net అని కొడితే మీకు గణేష్ ఉత్సవ్ 2024 చూపిస్తుంది. ఈ రకంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ మొబైల్ నంబర్ అప్లై హియర్ అని ఉంటుంది. మీ మొబైల్ నంబర్ కొడితే మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఒక అప్లై ఫామ్ ఉంటుంది, వాళ్ళ మెయిల్ ఐడి, అడ్రస్, అసోసియేషన్ దాని పేరు, ఇన్స్టిట్యూషన్ ప్లేస్, టెంపుల్ అయితే టెంపుల్ ఉంది, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, లొకేషన్, మొత్తం డిస్ట్రిక్ట్, మన మండలము, పోలీస్ స్టేషన్ దేని మీదకి వస్తుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. జస్ట్ మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసినారంటే ఆ డీటెయిల్స్ అన్ని మాకు వస్తాయి. మేము దాన్ని వెరిఫై చేసి మేము అప్రూవల్ ఇస్తాం. అప్రూవ్ ఇచ్చిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది, దాన్ని మీరు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ రకంగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ. కూడా ముందుగా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఒక విజ్ఞప్తి, ఇంతకు ముందు వినాయక చవితి సందర్భం చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా గ్రామాలు చేసుకునేటప్పుడు అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు చేసుకుంటున్నారు, ఎక్కడ నిబంధనలు చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిజికల్గా చెప్పిపోయేవాళ్ళు, దాన్ని పరీక్షించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ganeshutsav.net అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ganeshutsav.netలో ఏముంటుందంటే మీరు పోలీస్ స్టేషన్ ఫిజికల్గా వచ్చే అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే ganeshutsav.net ఓపెన్ చేసుకొని దానిలో మీ పేరు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, వినాయక చవితి సందర్భంగా పండుగలు ఎంత హైట్ ఉంటుంది, వినాయక ఎంత హైట్ ఉంటుంది, నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేస్తే మేము అప్రూవ్ కూడా ఈవెన్ మొబైల్ నుంచి మేము అప్రూవ్ చేస్తాము. అప్రూవ్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు గణేష్ పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ని పేస్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసుకున్నా కూడా పూర్తిగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత మేము కూడా రెగ్యులర్గా చెకింగ్ వస్తూ ఉంటాము. దాంట్లో కూడా మా వాళ్ళు ఎన్నిసార్లు చెక్ చేస్తున్న విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపడే విషయం ఏమంటే వినాయక చవితి అందరూ సంతోషంగా జరుపుకోవడం ఇబ్బంది ఏం లేదు. కానీ తాగి గొడవలు చేసుకోవడము, ర్యాలీ చేసుకోవడం, పోయి గొడవలు చేసుకోవడం లాంటి తగ్గించుకొని అందరూ బాగా చేసుకుంటారని అందరూ కోరుకుంటున్నారు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.